క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో శుభోదయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ దైవ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాల ధ్యానము చేసుకోవడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు. ఎన్నిక లేని వాడను నన్ను ఈ పరిచర్యలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ఈ ధ్యానమును కూడా మీరు ఆశీర్వదించి నన్ను మీ ఆత్మచేత నడిపించి వింటున్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 31వ కీర్తన. నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధలు దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను. నన్ను కరుణింపుము. నా విచారము వలన నా కన్ను క్షీణించుచూ ఉన్నది. నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచూ ఉన్నాను. నిట్టూర్పులు విడుచుచూ నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని. ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచు ఉన్నది. నలుదిశల నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను. నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మోయబడునుగాక. వారి గర్వమును అపహాస్యమును అగుపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణముల్లో
యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ప్రియమైన వారులారా, ఈ 31వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. దావీదు భక్తుడు తనకు విరోధంగా జరుగుతున్న ఒక కుట్రను గురించి దేవుని సన్నిధిలో తెలియజేస్తూ, ఈ కుట్ర నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కుట్ర సమయంలో దావీదు స్నేహితులందరూ కూడా అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కూడా జరిగింది. యేసుక్రీస్తు పట్టబడినటువంటి సందర్భంలో ఆయన శిష్యులందరూ కూడా ఆయన వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. అందుకనేనేమో ఈ కీర్తనలోని 5వ వచనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలలో ఒక మాటగా ప్రభు చేర్చాడు. ఆయన అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే దావీదు భక్తుడు పొందుతున్నటువంటి శ్రమ అనుభవాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు అన్వయించుకొని తన శ్రమ అనుభవం కూడా అటువంటిదే అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, అంతేకాకుండా యేసుక్రీస్తు ఈ మాటను ఉపయోగించిన తర్వాత అపొస్తలుల కార్యముల గ్రంథంలో స్టెఫను భక్తుడు కూడా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అనే పదాన్ని ఉపయోగించడం మనం చూస్తాం. అలాగే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా పేతురు భక్తుడు మన ఆత్మలను ఆయన చేతికి అప్పగించుదము అనేటువంటి పదప్రయోగాన్ని చేయడాన్ని మనం గమనిస్తాం. ప్రియమైనటువంటి వారులారా, ఇవన్నీ కూడా ఈ కీర్తన గురించి వ్యక్తమవుతున్నటువంటి ఆలోచనలు. అయితే మరొక వైపున ఈ కీర్తన దావీదు రచించాడు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ కొంతమంది బైబిల్ పండితులు హిజ్కియా ఈ కీర్తన రాశాడని చెప్తూ ఉంటారు. మరికొందరైతే ఇర్మియా ఈ కీర్తన రాశాడని అంటూ ఉంటారు. కారణాలు ఏంటంటే, ఇర్మియా భక్తుడు ఈ కీర్తనలోని మాటల్ని తన ప్రవచనాల్లో ఉపయోగించాడు. యోనా కూడా ఈ కీర్తనలోని మాటల్ని తన ప్రవచనంలో ఉపయోగించాడు. మరి ఇంతమంది ఈ కీర్తనలోని విషయాలను ఉటంకిస్తూ తమ గ్రంథాల్లో రాస్తూ ఉన్నారంటే ఈ కీర్తన యొక్క ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకోవచ్చు. ప్రియమైనటువంటి వారులారా, యూదులు దీనావస్థను గురించి, వారి పట్ల దేవుని దయను గురించి ఈ కీర్తన రాయబడింది అని రూదర్హామ్ అనేటువంటి దైవజనుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ కీర్తన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నది అని హాల్ అనే దైవజనుడు వ్యక్తం చేశాడు తన అభిప్రాయాన్ని. ఈ కీర్తనలో యేసుక్రీస్తు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఈ కీర్తనకి ఒక గొప్ప గుర్తింపు లభించింది అని చెప్పొచ్చు. ఈ కీర్తనలో 9వ వచనం నుంచి 18వ వచనం వరకు దావీదు ప్రార్థన మనకు కనబడుతుంది. దానికి ముందు, దానికి వెనకాల 8 కవితాత్మకమైనటువంటి వాక్యాలు, హెబ్రీ భాషలోని 8 కవితాత్మకమైన వాక్యాలు ముందు వెనకాల చేర్చబడి ఉన్నాయి. ఈ కీర్తనలోని ముఖ్య అంశం ఏంటి అంటే 14వ వచనంలో దాని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చదువుతాను ఈ 14వ వచనాన్ని. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని అనుకొనుచూ ఉన్నాను.
అంటూ ఉన్నాడు. దేవుని పట్ల దావీదునకు కల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ కీర్తన వివరిస్తుంది ప్రియమైనటువంటి వారలారా. అలాగే 13వ వచనం ఈ కీర్తన రాయడానికి మూల కారణము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదువుతాను 13వ వచనం కూడా. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరుగున పడితిని, ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచు ఉన్నది, నలుదిశలా నాకు భీతి కలుగుచున్నది. ప్రేమైన వారలారా, తనకున్నటువంటి భయాన్ని, తనకున్నటువంటి ఆలోచనని దావీదు భక్తుడు చాలా స్పష్టంగా ఈ కీర్తనలో వివరిస్తూ తన మీద జరుగుతున్నటువంటి కుట్ర నుంచి కాపాడమని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వచనం వెంబడి వచనం ఈ కీర్తనని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కీర్తనలో 1 నుంచి 5 వచనాల వరకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని ఎదుట విన్నపము చేయుట అనే అంశం రాగి ఉంది. దేవుని ఆశ్రయ శైలము, ఆశ్రయదుర్గము అనే పదాలతో దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. చదువుదాం, ఆ వచనాలని చదువుదాం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాడు, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు కోరిక 1వ వచనంలో వెల్లడి చేస్తూ ఉన్నాడు. నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయొద్దు, నన్ను రక్షించు. ఇది దావీదు బాధ. నేను నిన్నే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాను, నన్ను అవమానపరచవద్దు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడాన్ని చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా. అలాగే మనం చదువుతూ ఉన్నప్పుడు 2 నుంచి 3 వచనాల్లో దావీదుకి దేవుని రక్షణ కావాలని కోరుతూ ఉన్నాడు. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండును. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము అంటున్నాడు. ఈ కీర్తనలో తనని ఎలా కాపాడాలో, ఎలా నడిపించాలో, తన సెక్యూరిటీ ఎలాగో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నన్ను సంరక్షించు, నన్ను కాపాడు, నన్ను విడిపించు అని బ్రతిమిలాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారలారా. అట్లాగే 4వ వచనాన్ని గమనించినట్లయితే దావీదుకు వచ్చిన ప్రమాదాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. శత్రువులు నన్ను పట్టుకోవడానికి వల వేశారు, దాంట్లో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వాడినటువంటి భాషా ప్రయోగం. ఈ కీర్తనలో నుంచి ఈ పదాన్ని తీసుకొని శిలువ మీద పలికిన 7 మాటల్లోని చివరి మాటగా ఆయన పలకడం జరిగింది. ఆత్మను ప్రభు చేతికి అప్పగించడం అనగా నీ యొక్క సంరక్షణలో నేను క్షేమంగా ఉంటానని ప్రభు చేతికి తన జీవితాన్ని అప్పగించడం. ఆయనైతే దాన్ని జాగ్రత్తగా కాపాడగలడు అనేటువంటి నిశ్చయత ప్రియమైనటువంటి వారలారా. మరి అట్లాగే 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే దావీదునకు గతములో కలిగిన అనేక అపాయముల నుంచి దేవుడు ఎలా విడిపించాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు.
చదువుకుందాం. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములను నిలువబెట్టితివి. ఈ 6వ వచనంలో భక్తుడు చెప్తున్నాడు, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను వ్యర్థమైన దేవతలను అనుసరించడం లేదు అంటూ ఉన్నాడు. అనగా తన భక్తిని గురించి, తన విశ్వాసాన్ని గురించి ప్రభు ఎదుట వ్యక్తం చేస్తూ, నువ్వే నాకు ఆధారభూతుడవు, నువ్వు తప్ప వేరొక ఆలోచన లేదు, నేను ఎవరిని ఆరాధించను అని తన యొక్క భక్తిని గురించిన నిశ్చయతను మరొకసారి దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 7, 8 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ 2 వచనాల్లో నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు, నా ప్రాణ బాధలన్నీ నీకు తెలుసు, నా కన్నీళ్లు నువ్వు గమనిస్తూ ఉన్నావు, ఇదిగో ఇవన్నీ గతంలో కూడా నువ్వు చూసి నాకు మేలు చేసిన సందర్భాలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, తర్వాత 9 నుంచి 13 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, యెహోవా నేను ఇరుకులో పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచూ ఉన్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నవి, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను, నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరుగున పడితిని, ఓటి కుండ వంటి వాడినైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ప్రియమైన వారలారా, 9 నుంచి 13 వచనాల్లో తను ఇరుకులో పడి ఉన్నానని, తను కన్ను క్షీణించుచున్నదని, శరీరము క్షీణించుచున్నదని చెప్తూ ఉన్నాడు. అంటే తన దృష్టి మందగించిపోతుంది, శరీరంలో కూడా అనారోగ్యము ఏర్పడింది అని చెప్తూ, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయో నాకు అర్థమవుతుంది, నా దోషాన్ని బట్టి నా బలము తగ్గిపోతుంది అంటున్నాడు. ప్రియమైన వారలారా, తన దోషం బలము తగ్గిపోవడానికి కారణమైంది. తను చేసిన పాపం ఏంటో తనకు జ్ఞాపకం వచ్చింది. ఈ పాపం వలన తన జీవితంలో ఇబ్బంది ఏర్పడింది అనే విషయం అర్థమైంది. ఈ అనారోగ్యమైనా సరే, శత్రువులు పన్నే కుట్రలైనా సరే, ఇవన్నీ కూడా ఒక దోషము వలన నన్ను వెంటాడుతున్నాయి అనే విషయాన్ని దావీదు భక్తుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా శత్రువులకు అందరికీ నేను నిందాస్పదుడనయ్యాను, పొరుగు వాళ్లకు విచారణ కారణంగా ఉన్నాను, స్నేహితులకు కూడా భయంకరమైన వాడుగా మారిపోయాను. నన్ను చూసి నా ఎదుటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఎలా గుర్తుకు రారో నన్ను కూడా ఎవరు అలా గుర్తుపెట్టుకోవడం లేదు. నా మీద చాలామంది కుట్రలు పన్నుతున్నారు, ప్రాణహాని చేయాలనుకుంటున్నారు, గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అవి నాకు వినబడుతూ ఉన్నాయి ప్రభువా, వీటన్నిటి నుంచి నన్ను బయటికి విడిపించు అని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం కూడా కొన్ని సందర్భాలలో ఇలాంటి బాధని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన మనకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించడానికి అవకాశాన్ని కల్పించే కీర్తనగా ఈ కీర్తన మనకు కనబడుతూ ఉంది. తర్వాత 14వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షించుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికులు పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును
అగుపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నేను నీ మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాను, నువ్వే నా దేవుడు అని మరొకసారి పునరుద్ఘాటిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా నా జీవితం అంతా నీ హ్యాండ్ ఓవర్లో ఉంది, కాలగతులన్నీ నీ చేతుల్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. నా జీవితం అంతా నీ హ్యాండ్ ఓవర్లో ఉంది, శత్రువులను తరమడం నీ చేతనవుతుంది, నువ్వు వారి చేతుల్లో నుంచి నన్ను తప్పించు, నా మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయి, నన్ను సిగ్గుపడనీయవద్దు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అబద్ధికుల పెదవుల గురించి, గర్వముగా మాట్లాడేటువంటి వాళ్ళ చేతిలో నుంచి తప్పించమని భక్తుడు బ్రతిమిలాడుతూ ఉన్నాడు. తర్వాత 19 నుంచి 20 వచనాలు చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారి గుడారముల్లో దాచుచున్నావు. ప్రియమైన వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి దేవుడు దాచిపెట్టిన మేలును గురించి ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒకవేళ మనుషులు ఎవరైనా కపట ఉపాయములు పన్ని మిమ్మల్ని చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే గుడారపు మాటున నువ్వు వాళ్ళని దాచిపెడుతూ ఉన్నావు, ప్రాకారం గల పట్టణాల్లో నువ్వు వాళ్ళని దాచిపెడుతూ ఉన్నావు, వాక్ కలహమును మాన్పుతున్నావు, అనగా నోటి ద్వారా వచ్చేటువంటి కలహము రాకుండా ఆపుతున్నావు అని చెప్తున్నాడు. నిజమే ప్రియమైన వారలారా, అధిక శాతం మంది ఈ దినాన తమ నోటి ద్వారానే కలహాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. కుటుంబాల్లో అసమాధాన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో అసమాధాన పరిస్థితులు, బంధువులు స్నేహితులతో అసమాధాన పరిస్థితులు కేవలము వాక్కును నిర్లక్ష్యముగా వాడడం వలన. భక్తుడు అంటున్నాడు, కపటోపాయములు పలికేటువంటి వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉన్నా, మనం పొరపాటుగా వాళ్ళ మీద ఒక మాట అన్నా అవన్నీ రాకుండా దేవుడు తన గుడారము మాటను దాస్తాడు అంటున్నాడు. గుడారము అని వాడబడిన పదము దేవుని ప్రత్యక్షపు గుడారానికి సాదృశ్యంగా ఇక్కడ రాయబడి ఉంది ప్రియులారా. కనుక ఆయన తన గుడారము చాటును దాచిపెట్టి కీడును మనకు అంటకుండా చేస్తున్నాడని గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తర్వాతి వచనాన్ని మనం చూద్దాం. 21, 22 వచనాలు. ప్రాకారము గల పట్టణముల్లో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతును అనుకొంటిని, అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. నేను ప్రాకారం గల పట్టణంలో దాచిపెట్టావు, నేను నాశనమైపోయాను అనుకున్నాను, భయపడిపోయాను, కానీ నీకు ప్రార్థన చేస్తే నువ్వు విని నా పక్షంగా జవాబు దయచేసిన దేవుడవై ఉన్నావు, నీకు స్తోత్రములు అని చెప్పి భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 23, 24 వచనాల్లో, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయును. యెహోవాను కనిపెట్టువారులారా మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. తన యందు భయభక్తులు కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారిని ప్రభు కాపాడుతూ ఉంటాడు. గర్వంగా ప్రవర్తించేటువంటి వాళ్ళకి ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రతి సందర్భంలోనూ దేవునిని స్తుతించడం అలవాటు చేసుకోండి అని దావీదు ఈ కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, 31వ కీర్తన చాలా చాలా చక్కటి అంశాలు ఉన్నటువంటి కీర్తన. వాక్కలహాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విస్తారమైన ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థనలో కొన్ని అమూల్యమైన విషయాలను మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. అందులో అంటున్నాడు, భయభక్తులు కలిగి ఉంటే వాక్కలహము నుంచి తప్పిస్తాడు దేవుడు అనే మాట చాలా విలువైనదిగా నాకు కనబడుతూ ఉంది. ఆయన గుడారములో దాచిపెడతాడు అని చెప్తున్న మాట చాలా విలువైనదిగా ఉంది. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉందాం. మన మీద ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రజలు ప్రయత్నం చేసినా, వారందరి చేతిలో నుంచి మనల్ని విడిపించేటువంటి మన దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని
జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన మీదకు వస్తున్నటువంటి విరోధులను అణిచివేయగల సమర్థుడైన దేవుడు మనకున్నందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. అట్టి కృప మనకందరికీ కూడా దేవుడు దయచేయాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నాయనా, ఈ ఉదయ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. 31వ కీర్తనను మా ఎదుట మీరు ఉంచిన విధానమును బట్టి స్తోత్రాలు. ఈ కీర్తనలోని ప్రతి మాట మా జీవితాలకు ప్రయోజనముగా మీరు మారుస్తారని నమ్ముతూ ఉన్నాను. వాక్కలహమును మాన్పించు దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు. మా మీదికి అట్టి వాక్కలహములు రాకుండా కాపాడి సంరక్షించి బలపరచుమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.